Dear ones in the Lord, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన వాళ్ళారా అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య భాగంలో నుంచి మరి కొన్ని విషయాల గురించి ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11 వచనం చదువుతానండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి దేవుడు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎటువంటి ఆశీర్వాదం ఇది? ఈ ఆశీర్వాదం ద్వారా దేవునికి ప్రజలకు సమాధానం కదా. ఈ లోకములో అనేకులు సమాధానం కొరకు అనేక కార్యాలు వెతుకుచుంటున్నారు. ధనం కలిగిన వారు, ధనం లేనివారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, లోకములో ఒకటి మనకు డబ్బుకు దొరకంది ఏంటంటే సమాధానం. కాబట్టి ఈ సమాధానం అనేటువంటి దాన్ని దేవుడు మనకి ఇస్తాడనే కార్యాన్ని మరి ఆశీర్వదిస్తాడని. కాబట్టి ఎట్లాగా ఈ సమాధానం ఆయన మనకు ఇస్తాడు అనే కార్యాన్ని కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎట్లా మనకు కలుగుతుందంటే, మరి 119వ కీర్తనలో చూడండి 165 వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. గొప్ప నెమ్మది అంటే గొప్ప సమాధానం. ఎవరికి? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి, అంటే నీ యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి, అంటే నీ యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని వెంబడించి నడుచుకునే వారికి ఏముంటుందంట? ఎంతో నెమ్మది. వారు తూలి తొట్టిలట కారణమే లేదు, భయపడాల్సిన కారణమే లేదు, పడిపోవటానికి కారణమే లేదు. కారణం ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా బలపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం. అట్లాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఏం చెప్తుంటాడు ఇక్కడ చూసినట్లయితే, ఎవని మనస్సుని మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలగా కాపాడు. కాబట్టి ఎవని మనస్సుని మీద ఆనుకుంటుందో, అంటే ఎవరి మనస్సుని మీద నిలబెడుతుందో, ఎవరి మనస్సులో నీవైతే ఉంటున్నావో వారిని పూర్ణ శాంతిగా కాపాడుతావు. ఎందుకంటే ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. నిత్యం ఆశ్రయ దుర్గం. ఏ సమయం, ఏ యొక్క కార్యము, ఏ యొక్క సమయంలో అయినా కూడాను ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. కాబట్టి యెహోవాను యుగ యుగములు నమ్ముకున్నట్టాడు. ఎందుకంటే ఆయన మనకేమిస్తున్నాడంట? సమాధానం స్థిరపరిచేవాడు, పూర్ణ శాంతి. కొంచెం సమాధానం కాదు, పూర్ణ సమాధానం మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం. అట్లాగే 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ సమాధానం ఎట్లా ఉంటుందంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును. ఎట్లాగా? నీవు నా ఆజ్ఞలను అనుసరించాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినడలా ఏం దొరుకుతుంది? నీ క్షేమం నది వలను, నీ సమాధానం సముద్ర తరంగముల వలె ఉంటుంది అంటాడు. నది వలె సముద్రం, నది వలె సమాధానం పారేటువంటిది. ఊట వస్తూనే ఉంటుంది, నదులు పారుతూ ఉంటాయి, జీవనదులు అంటారు చూడి. అట్లాగే జీవనదిలో పారేటువంటి ఊటగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ ప్రభు హెచ్చరించేవాడుగా మనం చూస్తుంటున్నాం అన్నమాట. అట్లాగే యోహాను సువార్తలో మరి యేసు ప్రభువు అంటున్నాడు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఈ సమాధానం గురించి ఇక్కడ రాయబడేది ఏంటంటే, మరి మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, భయపడద్దు. కాబట్టి ఎందుకంటే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఎటువంటి శాంతి? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకములో ఉండేటువంటి శాంతి కాదు, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి క్షణికమైనటువంటిది, అది అనిశ్చితమైనటువంటిది అనేటు. అయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మీ హృదయంలో వెరవనీయకుడి, కలవరపడనీయకుడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే కలవరపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయనే మనల్ని చూసుకునేవాడుగా ఉంటున్నాడు. అదే 16వ అధ్యాయం 33లో కూడా ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి లోకములో మనకు శ్రమలు లేవని కాదు, లోకంలో మనకు వ్యాధులు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు. అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు మనకేమిస్తుంటున్నాడు? సమాధానాన్ని ఇస్తుంటున్నాడు. శ్రమలో సమాధానం, ధైర్యం కోల్పోయినప్పుడు సమాధానం, మరి అనిశ్చితమైన సమయంలో గొప్ప సమాధానం ఆయన ఇచ్చేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఈ సమాధానాన్ని గురించి మరి అదే 16వ అధ్యాయం 33వ వచనం చూసిన సమాధానాన్ని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తుంటున్నాం. చూడండి ఎట్లాగా మరి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, ఇది ఎంత గొప్ప సమాధానం అంటే చూడండి, అప్పుడు మీరు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానునికి మించిన గొప్ప సమాధానం.
ఎటువంటి సమాధానం? సమస్త జ్ఞానమునకు మించిన గొప్ప సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసు కృప ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి సమస్త జ్ఞానములకు మించిన సమాధానం అంటే మనం నమ్మలేనటువంటిది. అయ్యో, ఇంత గొప్ప సమాధానం కలిగి ఉంటున్నారు ఈ ప్రజలు అని అందరూ ఆశ్చర్యపోతారు. ఉదాహరణగా ఒక ఉదాహరణ మనం చూస్తాం. మరి అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురును పట్టుకొని మరి చెరసాలలో వేసిట్టున్నారు. హేరోదు చంపాలని. తెల్లవారితే పేతురు మరి మరణశిక్ష పొందుతాడు. అయితే ఆ రాత్రి ఏం చేస్తున్నాడు చూడండి, 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండు. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఆ రాత్రి పేతురును 2 సంకెళ్ళ మధ్యలో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. కాబట్టి మరుసటి రోజు చంపబడతాడు, శిక్ష విధించబడుతుంది, మరణశిక్ష అని విని పేతురు ఏం చేస్తున్నట్ట, బాగా నిద్రపోతుంటాడు. వస్తుందండి నిద్ర? ఎవరికైనా వస్తుంది అది. కాబట్టి ఈ విషయం ఆలోచించుకోండి కొంచెం. ఇక్కడ చెప్పినట్టు ఇన్సిడెంట్ ఆలోచించండి. అక్కడ మరి చూసినట్లయితే మరి రేపు తెల్లవారి చనిపోతాము, నీకు ఉరిశిక్ష అంటే ఎవడైనా మరి చల్లగా నిద్రపోతాడా? రాత్రి అంతా గగ్గోలు పెడతాడు కదా, అయ్యో అయ్యో అని. అయితే పేతురు చల్లగా నిద్రపోతాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మరి దూతల్లో పంపించి తట్టి లేపి, పేతురులే నీవు బయటికి రా అని చెప్పేసి అక్కడ పేతురు సంఖ్యలు తీసేసినాడు. మొదటిగా అక్కడ గేట్లని తెరిచినారు, గదిలో నుంచి బయటకు వచ్చినాడు, నడిపించినాడు. కాబట్టి ఆయన యొక్క మరి సమాధానం అటువంటిది మన యొక్క బుద్ధి జ్ఞానములకు అందేటువంటి సమాధానం కాదు. అది గొప్ప సమాధానం, నదివలే ప్రవహించే సమాధానం, సమస్త జ్ఞానములకు మించిన సమాధానం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ దేవుడు మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, నీ నా జీవితంలో ఆ గొప్ప సమాధానం మనం పొందిన వారముగా ఉండాలనేది దేవుని యొక్క మరి ఆజ్ఞ ఏంటంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటే, అందుకొరకే మీ హృదయంలో వెరవనీకుడి, కలవరపడనీకుడి నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి ఆయన సమాధానం పొందిన వారమై సమాధానంతో ఈ లోకంలో నివసించుటకు సమాధానకర్తని దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.